హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాను మీ ముందుకి. ఇది అద్భుతమైన రాయ. ఇది పెట్రోలియం డైమండ్ అని ఒకరు అన్నారు, డైమండ్ బాగుంటే మంచిదని చెప్పి ఇంకొకరు అన్నారు. ఈ రాయ ఏంటి అనేది అర్థం కావట్లేదు. మీరు కామెంట్ పెట్టండి. ఈ రాయి కఠినత్వంగా ఉంది, లోపలైతే పెట్రోల్కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది రాయ. ఇది కడప సైడ్ దొరికిందన్నారు. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ, చూస్తానికి బ్రహ్మాండంగా మర్చిపోతుంది, అసలు మామూలు కూడా లేదు. అయితే ఇలాంటి ఇంతకుముందు కూడా దొరికినాయి రాళ్ళు వేరే వాళ్ళకి, కానీ ఈయన మాత్రం మా శిష్యుడే. 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాడని చెప్పని చూస్తారా. ఆయన ఎప్పుడు ప్రతిరోజు ఇదే పని. ఈసారి కానీ ఇది కానీ డైమండ్ అయితే ఆయన బయటపడతాడు, లేకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. ఈ రాయి చూడండి, గ్రీన్. ఇది డైమండ్ ఆకారంలో, డైమండ్ కోడ్ ఉంది దీనికి, సమాషా టైపు. సో బ్రహ్మాండంగా ఉంది ఈ గ్రీన్ రాయ. కటింగ్ చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది. ఇది కటింగ్ చేస్తే బ్రహ్మాండంగా వస్తుంది ఈ రాయ, కానీ సమస్య ఆకారంలో ఉంది. ఆర్డినెన్స్ మరి బాగా వస్తే ఇది ఏదైనా రాయి ఉపయోగంలో ఉంటుంది. వీళ్ళకి కూడా కొద్దిగా ఇది కూడా కొద్దిగా వాల్యుబుల్ అయితే వీళ్ళు బయటపడతారు. చాలా కాలం నుంచి పాపం వీళ్ళు కూడా ఏరుతున్నారు. ఏదైనా కానీ ఇలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వజ్రం దొరకాలని కోరుకుందాం. ఎందుకంటే చాలా టైం, చాలా కాలం వీళ్ళు వృధా చేశారు, కష్టపడుతున్నారు, తాపి పనికి వెళ్తున్నారు, మిగిలిన టైం అంతా దీన్ని వెచ్చిస్తున్నారు ఏదో బయటపడాలని ఆర్థిక ఇబ్బందుల్లోంచి. అది ఫ్రెండ్స్, మనందరం కోరుకుందాం వీళ్ళు దొరకాలని తప్పకుండా. కానీ ఈ రాయి కోసం కూడా కామెంట్ పెట్టండి, ఈ రాయి ఏంటి అన్నది. మీ అందరూ మీ అనుభవాలు చెప్తేనే మనకు అర్థమవుతుంది, నేను చెప్పగలుగుతాను రేపు పొద్దున్న. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రాయి చూడండి. ఇది 2 క్యారెట్లు చిల్లర. ఇది డైమండ్ ఇది దొరికింది. సో ఆల్రెడీ ఇది మనకు ఒక సబ్స్క్రైబర్ పెట్టాడు. సార్ ఇది చిన్నది కదా, 2 క్యారెట్లు ఎంతో 30 సెంట్లు ఎంతో చెప్పాడు ఆయన. రాయి అయితే బ్రహ్మాండంగా ఉంది. మరి ఏ పద్ధతిలో ఇది కట్ అవుతుందని చూడాలి. లోపల చెక్ చేయలేదు మనం, ఆయన పంపించాడు, నేను మీకు పెట్టాను. ఇది ఫ్రెండ్స్, ఇదేదో దొరికిందో దానికి ఒక 20 క్యారెట్ల పైన రాయి దొరికితే ఈయన కూడా బయటపడేవాడు. కానీ పేదవాడితోటి కాలంతో పాటు వజ్రాలతో పాటు మొత్తం అందరూ ఆడుకుంటూనే ఉంటారు. ఆశనే ఇంకా పెంచుతూ ఉంటారు తప్ప వాళ్ళ ఆశకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి కాలానికి కానీ వజ్రాలు కానీ లేదు. వజ్రాలారా దొరికితే ఒక 20-30 క్యారెట్లు దొరకండి ఎవరికైనా. ఈ 2 క్యారెట్లు 1 క్యారెట్ దొరికి వాళ్ళని బాధ పెట్టద్దు. దొరికిన తర్వాత వజ్రం దొరికిందని సంతోషం ఉండదు, చిన్న రాయి దొరికిందని చెప్పి అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అది అలా కాకుండా ఉండాలంటే పెద్దది దొరకండి. ఇది బ్లాక్ డైమండ్ అని చెప్పని ఎవరికో పెట్టారు. అలా ఈ వీడియో చాలా చేతులు మారి నా చేతికి వచ్చింది. దీని అడ్రస్ కూడా నాకు తెలియదు వాస్తవంగా ఏంటంటే. సో ఈ వీడియో కూడా పెడుతున్నాను. ఇది బ్లాక్ డైమండ్ అని అనుకుంటున్నాను. ఒకవేళ బ్లాక్ డైమండ్ ఇది కానీ రియల్ అయితే మాత్రం సూపర్ ఇది. కానీ ఇలాంటి రాళ్ళు చాలా అరుదు, దొరకవు. కానీ దొరికిందంటే గ్రేటే. ఇది గోల్డ్ కలరు. ఇది మన వజ్రకరూరు సైడ్ అక్కడ దొరికిందని చెప్పి అన్నారు. ఇది డైమండ్, ఇది గోల్డ్ కలర్ డైమండ్. ఇది అది పరిస్థితి. అయితే మనకైతే వీడియో అయితే పెట్టారు, ఇంకేమీ ఇది చెప్పలేదు. అలా వీడియోలు చేతులు మారుతూ ఉంటాయి కదా, అలా మన చేతికి వచ్చింది. మన వీడియోలు పంపించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇది క్యారెట్ 30 సెంట్లు 20 సెంట్లు లేకపోతే 2 క్యారెట్లు ఎంతో చెప్పారు. ఇది కూడా ఇది డైమండ్ ఫ్రెండ్స్ దొరికింది. ఇది బ్రహ్మాండంగా ఉంది ఇది. కానీ ఈ రాయ పెద్దగా ఉపయోగం ఉండదని అనుకుంటున్నాను. లోపల ఎల్లో స్పాట్స్ అవి ఉన్నాయి. ఇది 2 క్యారెట్లు 30 సెంట్లు. ఇందా పెట్టింది క్యారెట్ 30 సెంట్లు. ఇందా పెట్టింది క్యారెట్ 30 సెంట్లు. ఇది 2 క్యారెట్లు 30 సెంట్లు ఫ్రెండ్స్. ఇది రాయ. అది ఆల్రెడీ రాయ చేతులు మారిపోయింది కూడా. మన దగ్గర అయితే లేదు ఇన్ఫర్మేషను. రాయి అయితే వచ్చింది, వీడియో పెట్టాను. ఇది మన గుడిమెట్ల సైడ్ దొరికింది. సో ఈ రాయి కూడా 5.5 క్యారెట్లు అన్నారు. ఇది గుడిమెట్ల ప్రాంతంలో దొరికిందని చెప్పాను అన్నారు. అయితే దీనికోసం పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు, వస్తుంది. ఆ ఎంక్వైరీలోనే ఉన్నాను. వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా నాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, నేను మీకు పెడతాను. సో ఈ రాయ మరి చూడాలి. ఇది కూడా గోల్డ్ కలర్ రాయ, బ్రహ్మాండంగా ఉంది. సద్బుజ్జి రాయ. మొన్న సద్బుజ్జి రాయి కోసం ఒక ఆయన కామెంట్ పెట్టాడు. సద్బుజ్జి రాయికి 7 కోణాలు ఉంటాయని చెప్పి పెట్టాడు. ఆయన తెలిసి పెట్టాడు తెలియక పెట్టాడు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.